ఈరోజు శ్రీరామనవమి కళ్యాణం సందర్భంగా పండుగ సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కాసేపట్లో రామగిరి రామాలయంలో కళ్యాణోత్సవం ప్రారంభోత్సవం కాబోతున్నది. ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ సంబంధించి మొన్నటి వరకు కేటీఆర్ ఎలక్షన్ల తర్వాత రేవంత్ రెడ్డి గారు బీజేపీలోకి పోతాడని పదే పదే పనికిరాని మాటలు మాట్లాడితే ఏదో బచ్చగాడు మాట్లాడుతుండేమో ఆయనకి ఏం తెలుసు రాజకీయాలు అనుకున్నాం. ఏదో కేసీఆర్ కొడుకు కాబట్టి దేకుతుంది తప్ప ఆయన ఓళ్ళెక్క పెడతారు కేటీఆర్ని. కానీ నిన్న అన్ని పేపర్లో వచ్చింది, ఏ పేపర్లో చూస్తున్నాం, ఏడాదిలో సర్కార్ పతనం అని సాక్షి పేపర్లో వచ్చింది, అన్ని పేపర్లో కూడా వచ్చింది. దీనిలో డీటెయిల్గా రాసిండ్రు. నేను ఒకటే సూటిగా అడగదలుచుకున్నా ఈరోజు కేటీఆర్ గారు, నువ్వు ఏం ఆలోచనతోని ఆ విధంగా మాట్లాడినావో 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి అంతకుముందు 4-5 సార్లు ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా ఉండి డిప్యూటీ స్పీకర్గా ఉండి ఏందా పనికిరాని మాటలు పూర్తి మెజార్టీతో ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా 64 మంది ఎమ్మెల్యేలతో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయి మేము ఇచ్చిన గ్యారంటీలు అమలు చేస్తూ ఈలోడ ఎలక్షన్లు కోడ్ వచ్చిన సందర్భంగా మేము అనుకున్న రైతు బంధు కానీ అది కానీ కొన్ని ఆలస్యం అయితే దాన్ని కూడా ఆగస్టులోపు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయాలని, ఇంకా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, ఎస్ఎల్పి సొరంగం నువ్వు కుర్చేసుకొని కూర్చుంటా అంటే దాన్ని అక్కడనే పెట్టి ఇవాళ కరువు వచ్చి జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇద్దరు కుట్రబన్ని మొత్తం కూడా మా కృష్ణా జలాలను రాయలసీమకు అప్పచెప్తే ఇవాళ నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరువు వచ్చి నువ్వు చేసిన పాపాలకు కరువు వచ్చి నీ బిడ్డ చేసిన నీ కొడుకు చేసిన మోసాలకు అవినీతి కరువు వచ్చి దేవుడు కోపడి ఆ కరువులో కూడా ఇవాళ మేము ప్రజలకు అందుబాటులో ఉంటూ నువ్వు ₹1,00,000 రుణమాఫీ అని చెప్పి 10 ఏళ్ళకెళ్ళి 10 వాయిదాల పద్ధతిలో ఇస్తే బ్యాంకుని వడ్డీకే సరిపోలే. ఇలాంటి సమయంలో ఏకకాలంలో నువ్వు చేసిన అప్పులు 7 లక్షల కోట్ల వడ్డీ కట్టడంతో పాటు 38,000 కోట్ల బకాయిలు పెట్టిపోయినావు. కాంట్రాక్టర్లు కానీ ఉద్యోగులకు కానీ ఉద్యోగుల జీతాలు కూడా ఎప్పుడు 1వ తారీఖు 2019కి 1వ తారీఖు ఎప్పుడు ఇవ్వలేదు ఉద్యోగులకు పెన్షనర్స్కు. మేము గత 2 మాసాలుగా 1వ తారీఖు ఇస్తున్నాం. నిజంగా ఎంత కోపం వస్తుందంటే ఎన్నికైన ప్రభుత్వాన్ని ఏడాదిలో పతనం అవుతుందా? ఇంకా నువ్వేం దోపిడితోని మా ఎమ్మెల్యేలను కొనాలనుకుంటున్నావా? ఒకటే నీకు వార్నింగ్ ఇస్తున్న కేసీఆర్, నువ్వు టచ్ చేసి చూడు కాంగ్రెస్ పార్టీని. 3 నెలల్లో నీ పార్టీలో మీ ముగ్గురున్నారు మీ బంధువులు ఎమ్మెల్యేలు తప్ప ఒక్కటి లేకుండా టీఆర్ఎస్ పార్టీ లేకుండా నీ పార్టీ ఆఫీస్ పునాదులతో సహా లేపేస్తాం హైదరాబాదులో. నువ్వు కాంగ్రెస్ పార్టీని టచ్ చేసిన కాంగ్రెస్ పార్టీ గురించి మళ్ళీ మాట్లాడి పతనం అవుతుందని చెప్తే నేను కాదు, కాంగ్రెస్ పార్టీ మా వీర సైనికులు ఇవాళ 10 ఏళ్ళు పోలీస్ కేసులు పెట్టి మాఫియాలు పెట్టి ఎన్ని అరాచకాలు చేసి ఇంత చేస్తే ఇవాళ కొట్లాడి గవర్నమెంట్ తెచ్చుకొని ఇవాళ పేదవాళ్ళు అంతో ఇంతో రేపు ఇంద్రం మిల్లు కట్టుకోబోతున్నారు. ఎన్నికల కోడ్ కాగానే కాన్ఫరెన్స్కి 3,500 ఇల్లు ఇవ్వబోతున్నాం. ఒక్క ఇల్లన్నా కట్టినావా? నీ ముఖానికి ఒక రేషన్ కార్డు ఇచ్చినవా? ఇన్ని మంచి పనులు కార్యక్రమాలు పేదల కోసం చేసుకుంటూ ఎస్ఎల్బిసి సొరంగాన్ని ఏఎంఆర్పిని బ్రాహ్మణ వెల్లంల కోసం 3,200 కోట్లతో ఫైనాన్స్ పంపించి ఇప్పుడు ఇవాళ బ్రాహ్మణ వెల్ల పనులు కూడా చురుగ్గా నడుస్తున్నాం. మీరు పోయి చూడండి. ఆగస్టు మాసంలో కూడా కాలువలు కూడా తీసి ఆ ప్రాజెక్టును పూర్తి చేసుకుంటూ అదనంగా 2,200 కోట్లు ఈయన 10 ఏళ్ళు పక్కకు పెట్టింది కాబట్టి రేట్లు పెరిగితే కాంట్రాక్టర్ నొప్పించి సొరంగం కూడా పూర్తి చేయబోతున్నాం. సొరంగం పూర్తయితే ఏమవుతుంది? డెడ్ స్టోరేజ్ ఉన్నా కానీ మన ఏఎంఆర్పి కాలువకి 24 గంటలు నీళ్ళు వస్తాయి. 3 లక్షల ఎకరాలకు శాశ్వతంగా పరిష్కారం, ఫ్లోరైడ్ పరిష్కారం అవుతుంది. ఇలా అన్ని జిల్లాల్లో ఉన్న కార్యక్రమాలు నువ్వు చేయలేని పనులు చేస్తుంటే గవర్నమెంట్ పడేసా నీకు ఎంత ధైర్యం ఉండాలి? దొంగతనంగా దొంగ దీక్షలు చేసి విటమిన్ డి ఇంజక్షన్లు తీసుకొని నా దగ్గర 50 పేపర్లు మా గోన ప్రకాశ్రావు ఆర్టీఐ తీసుకొని నాకు మొత్తం నాకు ఇచ్చిండు. ఇంజక్షన్ తీసుకుంటే 50 ఏళ్ళు కూడా బతకొచ్చు. మణిపూర్లో ఒక అమ్మాయి
20 ఏళ్ళు ఏదో దీక్ష చేసింది, దొంగ దీక్ష చేసి మాట్లాడితే సావు నోట తలకాయ పెట్టినా అని చెప్పి, తెలంగాణ తెచ్చినా అని చెప్పి దొంగ మాటలు మాట్లాడి దళితులకు 3 ఎకరాలు ఇస్తా అని, ముఖ్యమంత్రి చేస్తా అని మోసం చేసి ఇవాళ మా గవర్నమెంట్ జోలికి వస్తావు బిడ్డ, నీ సంగతి చెప్తాను. నువ్వైతే మళ్ళాసారి ఆ మాట మాట్లాడితే మేము భూమి ఇచ్చి కట్టిన నీ టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కూడా పునాదులతో సహా లేపేస్తాను. మళ్ళాసారి మీరు మాట్లాడితే మేము తలుచుకుంటే ఇప్పటికే నీ దగ్గర 30 మంది ఎమ్మెల్యేలు మా దాంట్లోకి వస్తుండే. మేము వస్తానన్నా వద్దంటున్నాం, వాళ్ళు బలవంతంగా కొందరు వస్తున్నారు మేము సపోర్ట్ చేస్తామని, అభివృద్ధి కోసమని. నీలాగా చేయదలుచుకుంటే ఇవాళ 9 మంది కూడా మిగిలిపోతుంది నీ దగ్గర. అందుకనే సీరియస్ వార్నింగ్ ఇస్తున్నాం. ఇవాళ